ఈరోజు ఇందుకూరుపేట మండలంలోని ఇందుకూరుపేట కోఆపరేటివ్ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ నూతన పాలకవర్గం సభ్య కమిటీ పదవీ బాధ్యత స్వీకరణ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యురాలు కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు హాజరయ్యి త్రిసభ్య కమిటీ మెంబర్స్ని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా చేయించడం చాలా సంతోషంగా ఉంది. ఈ త్రిసభ్య కమిటీలో భాగంగా ఈ ఇందుకూరుపేట కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీకి చైర్పర్సన్గా మనందరికీ సుపరిచితుడు, నిబద్ధత గల వ్యక్తి అయిన మన కొరుటూరు గ్రామవాసి శ్రీ గండవరపు అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా డైరెక్టర్గా సూతలగుంట ప్రేమలత గారు, ఇంకొక డైరెక్టర్గా నేను పెనుబల్లి కృష్ణ చైతన్య, ముగ్గురం కలిసి ఈరోజు ఈ సొసైటీకి త్రిసభ్య కమిటీగా ఏర్పడి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్యాంకుకి 70 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది 1956 సంవత్సరంలో ఈ బ్యాంకుని స్థాపించడం జరిగింది. అంచెలంచెలుగా ఈ బ్యాంకు ఈ 70 సంవత్సరాల్లో చాలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ రైతులకి, ముఖ్యంగా ఇందుకూరుపేట మండలంలో ఉన్న విస్తారమైన ఆయకట్టు ఏదైతే ఉందో ఇక్కడ ఎంతో మంది రైతులు ఉన్నారు. ఆ రైతులందరూ కూడా విస్తృతమైన సేవలు అందిస్తూ ఈ బ్యాంకు మన నెల్లూరు జిల్లాలోనే ఒక గొప్ప బ్యాంకుగా, ఒక ఘనత గల బ్యాంకుగా కీర్తికెక్కిన బ్యాంక్ ఇది. ఈ బ్యాంకులో సుమారు 5,000 మంది డిపాజిటర్లు ఉన్నారు. ఈ డిపాజిటర్ల యొక్క డబ్బుతోనే ఈ బ్యాంకు యొక్క కార్యక్రమాల లావాదేవీలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ బ్యాంకు సంబంధించి రుణాలు మంజూరు చేయడం కానీ, గోల్డ్ రుణాలు మంజూరు చేయడం కానీ, చిన్న రుణాలు మంజూరు చేయడం కావచ్చు, అదేవిధంగా ఎరువులు, ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఈ బ్యాంకు ద్వారా రైతులకు అందిస్తూ విస్తృతమైన సేవలు అందిస్తున్నారు. ఈ బ్యాంకుకి అనుబంధంగా ఇందుకూరుపేట మండలంలో ఉన్న ఈ రూరల్ బ్యాంకుకి అనుబంధంగా జగదేవ్పేటలో కూడా ఒక సొసైటీ ఉంది. ఒక చిన్న సొసైటీ ఉండడం, గోడౌన్ ఉంది. అదేవిధంగా మనకి మైపాడులో కూడా ఒక గోడౌన్ ఉంది. ఈ బ్యాంకు రాబోయే రోజుల్లో కూడా ఆన్లైన్ సిస్టమ్ కూడా వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు బ్యాంక్ స్టాఫ్ అందరూ కూడా. అతి త్వరలోనే ఇది కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా ఇది ఆన్లైన్ సిస్టంలోకి వెళ్ళడం ద్వారా మరింత సేవలు అందించేదానికి కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగకరం. ఇది మనం చూసుకుంటే ఈ బ్యాంకు ద్వారా రాబోయే రోజుల్లో ఏదైతే రైతులకి ఉపయోగపడే కార్యక్రమాలు, సబ్సిడీ ద్వారా రుణాలు కావచ్చు, అదేవిధంగా గోల్డ్ తక్కువ వడ్డీకే గోల్డ్ రుణాలు ఇచ్చేదానికి కూడా బ్యాంకు యొక్క స్టాఫ్ అందరి సహకారం, కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క సహకారం, ప్రభుత్వం యొక్క సహకారం ద్వారా కూడా ఈ బ్యాంకుని మరింత అభివృద్ధి చేసేదానికి ప్రతి ఒక్కరం కూడా మా వంతు కృషి చేస్తామని మేము మా నాయకత్వంలో, గండవరపు అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బ్యాంకు యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్కరం కూడా మా అభివృద్ధికి అందరం కూడా కలిసి కృషి చేయడం, అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, పెద్దలందరూ కూడా మండల స్థాయి నాయకులందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఏ విధంగా ఇక్కడ డిపాజిటర్ల యొక్క నమ్మకాన్ని మరింత మనం నమ్మకం కలిగించేదానికి, వాళ్ళలో ఒక ధైర్యం, భరోసా కల్పించేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, బ్యాంకు అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా పెద్దల సలహాలన్నీ కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ బ్యాంకు యొక్క అభివృద్ధికి అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా చైర్పర్సన్ అమర్నాథ్ రెడ్డి గారికి, డైరెక్టర్ ప్రేమలత గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.